హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఇది. ఇక్కడ అందరు చాలామంది భక్తులు ఏం చేస్తారు ఇట్లా రాళ్ళు పేరుస్తారు. ఎందుకంటే ఇక్కడ అలా నమ్మకం ఏంటంటే ఇట్లా రాయి మీద రాయి ఇట్లా నిలబడబెట్టుకొని ఒక కోరిక కోరుకుంటారు. ఇట్లా నిలబడితేనేమో వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఇది. మరి నేను కూడా అట్లే నిలబడబెడదామన్నట్టు ఉద్దేశంతో నిలబడబెట్టిన. నేను పెద్ద కోరిక ఏం కోరుకోలేదు, మామూలు కోరికనే. అది మీ వల్లనే తీరుతుంది ఆ కోరిక కూడా. ఇక అది నేను దేవుని కోరుకున్నా మీ వల్ల నాకు తీరాలని. ఆ కోరిక ఏంటంటే అది చెప్తే తీరదంటారు, కానీ నేను చెప్తున్నా మీకు అందరికీ. ఏం లేదు ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు తక్కువ అవుతారు, మన సబ్స్క్రైబర్లు పెరగాలి అని ఈ దేవుని కోరుకొని ఇవన్నీ రాళ్ళని నిలబడటం జరిగింది. చూడండి, రాళ్ళు కూడా బాగానే నిలబడ్డాయి. మన కోరిక నెరవేరుతట్టుంది. ఇక అది మీ చేతుల్లోనే ఉంది. అది కోరిక నెరవేరుతట్టు ఏరి జర నాకు. మనం ఇల్లు కట్టాలంటే చాలు కింద పడతాయి, మళ్ళీ అన్నీ పడతాయి ఒక దాన్ని చూసుకుంటే. చాలు బట్ 10 బంగాళాలు కడతావు. ఇట్లా ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఇల్లు కడతారట. మన మధ్యలో కూర్చోండి. చాలరా ప్లస్ మన ఛానల్ని చూసి కూడా చూడనట్టు పోతున్నారు. మన వేరే వీడియోలకు, మామూలు వీడియోలు నేను చూసిన చాలా వీడియోలల్లో ఏమన్నా మ్యాటర్ ఉండదు, ఏముండదు, మామూలుగా ఉంటుంది, ఏదో ఎంజాయ్ చేసినట్టు పెడతారు. ఆ వీడియోలకు కూడా లక్షల మీద వ్యూస్, వేల మీద వ్యూస్. నాకు పెట్టిన నేను 2 నెలలు 3 నెలలు అయినా కదా నాకు 200-300 వ్యూస్ కూడా వస్తలేవు. అంతే ఎందుకో ఏమో మరి. మన వీడియోలు చూసేటోళ్ళు గట్టోళ్ళు కాదా మరి, వాళ్ళు చూసి లైక్ కొడతలేరా, కామెంట్ పెడతలేరా? మీరు లైక్ కామెంట్ పెడితే ఏంటంటే ఇంకో 10 మందికి చేరుతుంది ఈ వీడియో. నేను దానికోసం మిమ్మల్ని లైక్ కామెంట్ అట్లా పెట్టమని చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చూసిన వీడియోలో ఇలాంటివి మీరు నమ్ముతారా నమ్మరా? ఒకవేళ నమ్మితే నమ్ముతామని కామెంట్ పెట్టండి, నమ్మకపోతే నమ్మమని కామెంట్ పెట్టండి. ఎవరు నమ్మకం వాళ్ళది. చాలామంది కోరికలు కూడా నెరవేరుతాయండి ఇక్కడ. ఇది నేను అందుకే పెట్టడం జరిగింది. నా కోరిక కూడా నెరవేరాలనుకుంటున్నా. మీరు కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం, మంచి వీడియోతో కలుసుకుందాం.